Hello, beautiful subscribers. Welcome to my YouTube channel Adi960 Creations. Please do like, share, and subscribe my YouTube channel. మన ముందు వీడియోస్లో మేము బీహార్కి వచ్చామని చూసుంటారుగా వీడియోస్. బీహార్లో మా మొదటి రోజు ఎలా గడిచిందో డైలీ వ్లాగ్ కింద పెడతాం అనుకుంటున్నాను, చూసేయండి. ఇంకా మేము గెస్ట్ హౌస్లో దిగామని చెప్పా కదా, ఆ గెస్ట్ హౌస్లోనే ఫస్ట్ డే మేము వెళ్తున్నాము బయటికి టిఫిన్ చేయడానికి. అక్కడే మాది మా వారు ఇద్దరు వెళ్తున్నాను, మేము వీడియో తీస్తున్నాను. స్టెప్స్ దిగడంలో మాది అది పట్టుకొని దిగాలని ఓ పావు గంట సేపు ఆ స్టెప్స్ దిగడంలోనే అయిపోయింది ఫ్రెండ్స్. తర్వాత అక్కడి నుంచి చిన్నగా స్టార్ట్ అయ్యాం. మేము ఉండేది ఫస్ట్ ఫ్లోర్లో, అది గ్రౌండ్ ఫ్లోర్. వెళ్తున్నాము లంచ్ చేయడానికి. లోపలే ఒకటి క్యాంటీన్ ఉంది ఫ్రెండ్స్. అక్కడి నుంచి వెళ్ళడానికి మాద్విక్ ఇటెళ్ళాలి అటెళ్ళాలి అది ఇది అని పరిగెత్తుతున్నాడు. వాళ్ళ డాడీతో ఉన్నాడు. వాళ్ళ డాడీతో పాటు చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నాం ఫ్రెండ్స్. అక్కడ 8 ఆర్ 8:30 అయింది ఆ టైంలో. అప్పటికే ఎండ ఫుల్గా ఉంది. మేముండే గెస్ట్ హౌస్ రూమ్కి ఎదురుగానే పార్క్ లాగా ఉంది, చాలా బాగుంది ఫ్రెండ్స్. మాధవికి కొంచెం దూరం నడవంగానే వాడికి కాళ్ళు నొప్పులు వస్తున్నాయని చెప్పేసి వాళ్ళ డాడీ ఎత్తుకున్నారు. నొప్పి వస్తుంది డాడీ అని చెప్తున్నాడు, అందుకే ఎత్తుకున్నారు. మేము వెళ్తున్న దారిలో సీనరీ గ్రీనరీ సూపర్గా ఉంది, చాలా బాగుంది. అది పార్క్. ఎవరైనా ఈవినింగ్ టైంలో వాకింగ్ చేయడానికి కానీ, మార్నింగ్ వాకింగ్ చేయడానికి కానీ, పిల్లల్ని ఆడిపించుకోవడానికి కానీ చాలా బాగుంది. గ్రీనరీగా ఫుల్గా చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. ఆడిపించుకోవచ్చు పిల్లల్ని. మనం కూడా కాసేపు వాకింగ్ చేయొచ్చు, ఫ్రీగా ఉండొచ్చు. మాధవికి అక్కడ కార్ షెడ్ అవి ఉంటే వాటిని చూపిస్తున్న వాళ్ళ డాడీకి. ఇంకా ఇక్కడ కాగితప్పుల చెట్లు కానీ అన్నీ ఉన్నాయి. ఇవి మన సైడ్ సిమెంట్ చూసుంటాం కదా, అలాగే ఇక్కడ సిమెంట్ వాటితోనే దిమ్మల్లా కట్టేశారు కూర్చోడానికి, చాలా బాగుంది. అలాగే ఫ్లవర్ చెట్లు కూడా ఒక షేప్స్లో పెంచారు, చాలా బాగుంది. లోపల తర్వాత చూపిస్తాను మీకు. 2 చిన్న చిన్నవి కాంపౌండ్ వాళ్ళలాగా గేట్ ఉంది. 2 ఎంట్రన్స్లు ఉన్నాయి ఈ పార్క్కి. అలాగా ముందుకు నడుచుకుంటూ వస్తున్నాము. మధ్యలో ఫ్లవర్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. మధ్యలో అటు ఇటు చిన్న రోడ్ లాగా ఉంది. దాంట్లో చిన్నగా 2 సైడ్స్ చిన్న మొక్కలు నాటారు, బాగుంది. ఇది ఎన్టీపీసీ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళే టైంలో మా వారు వాడిని ఎత్తుకున్నారు కాబట్టి ఆయనకి త్వరగా రా అని నా వైపు చూస్తున్నారు. ఇంకా భవన్కి వెళ్ళే టైంలో టిఫిన్ చేయడానికి క్యాంటీన్ దగ్గరికి వెళ్ళే టైంలో అక్కడ ఉన్న గ్రీనరీ కూడా మీతో షేర్ చేసుకుందామని. ఈ చెట్లు కానీ చాలా గుడ్ ఫీల్తో ఉంది. ఎందుకంటే మనకు మార్నింగే చెట్లు అలాంటివి చూస్తే మనసు చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది కదా. నేను టిఫిన్ చేసి భవన్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్. అక్కడ ఫ్లవర్స్ కానీ చాలా బాగున్నాయి. అది ఫ్లవర్స్ అంటున్నాడు. ఇంకా వాళ్ళ డాడీతో మాటలు కబుర్లు అన్నీ చెప్పేస్తున్నాడు. ఫస్ట్ టైం కదా వాడు ఇంత దూరం జర్నీ చేయడము, అలాగే ఇక్కడికి వేరే స్టేట్కి రావడం కూడా వాడు ఇదే మొదటిసారి. ఇంకా టిఫిన్ చేయడానికి వచ్చేసాము. భవన్ దగ్గరికి ఎంటర్ అయ్యాము. దాని పేరు అశోక్ భవన్. ఇంకా మా వారు టోకెన్ తీసుకోవడానికి వెళ్ళారు. నేను మా బాబు కూర్చున్నాము. హాయ్ చెప్పమంటే వాడు ఒకసారి చెప్పాడు. కెమెరా ఆన్ చేస్తే చెప్పడం, మామూలు అప్పుడైతే చెప్తాడు బాగా అల్లరి. ఇది ఇమేజ్ మొత్తం సెంట్రలైజ్డ్ ఏసీ, బాగా కూల్గా ఉంటుంది లోపలంతా. రూమ్ అంతా మంచిగా ఏసీతో ఉంటుంది. అలాగే ఇక్కడ ఏం టిఫిన్ దొరికిద్దంటే డైలీ మెనూ ఏం మారదు. టిఫిన్ వరకు మాత్రం పరాటా కానీ చపాతీ కానీ దొరికిద్దంట.
విత్ ఆలు కర్రీ. డైలీ అదే ఎలా తింటారో ఏమో గానీ నాకు అనిపించింది. ఇక్కడ సర్వింగ్ గూడా మొత్తం డీసెంట్‌గా ఉంటది. గ్లాస్‌తో చేసిన టేబుల్స్ కూడా గ్లాస్‌తోనే ఉంటాయి. ఒక జగ్ పెట్టారు. సాల్ట్ ఇటు సైడ్ నార్త్‌లో సాల్ట్ కొంచెం తక్కువగా వాడతారు. అలాగే కారం అయితే అస్సలు వాడరు. మనం తినే స్పైసీకి ఇక్కడ స్పైసీ అస్సలు ఉండదు. కావాలంటే మనకి పచ్చిమిర్చి పెడతారు పక్కన. ఇంకా వాటర్ తాగడానికి అఫీషియల్‌గా డీసెంట్‌గా ఉండడం కోసమని ఇక్కడ హోటల్స్‌లో గానీ, ఇక్కడ మొత్తం ఈ మెస్‌లో గానీ, క్యాంటీన్‌లో కానీ వాటిలో అన్ని చోట్ల గాజు గ్లాసులే ఉంటాయంట. ఇది పరాటా ఫ్రెండ్స్. ఒకటి పరాటా చపాతీ తీసుకున్నాము. ఎలా ఉంటుందో చూద్దామని. మా అదికి ఫస్ట్ ఏమున్నా లేకపోయినా, తిండి ఉన్నా లేకపోయినా పర్లేదు కానీ వాడికి వాటర్ కావాలి. పరాటా పెడుతుంటే వాడికి అసలు తినట్లేదు. ఒకసారి ఫస్ట్ ఇది పెట్టుకున్నాడు. తర్వాత మిగతాదంతా ఊసేశాడు. ఇంకా మేము తినడం స్టార్ట్ చేసాము. తినేసిన తర్వాత నాకైతే సాల్ట్ తక్కువైంది. నేను పరాటా తీసుకున్నాను. మా వారు చపాతీ తీసుకున్నారు. 4 పరాటాస్ వచ్చాయి. 5 చపాతీస్ వచ్చాయి. మేము షేర్ చేసుకున్నాము. తర్వాత బయటికి వెళ్ళాము. టోటో ఇక్కడ మనం ఆటోలు అంటాం కదా! అక్కడ ఉండే వాటిని టోటోలు అంటారు. ఎలక్ట్రిక్‌వి. ఇంకా అక్కడ మేము షాపింగ్ చేయడానికి వెళ్ళాము. ఏంటంటే నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఆద్వికని ఎత్తుకొని తీసుకెళ్ళాలి కాబట్టి ఇంకా ఎందుకులే అని టోటోలో వెళ్ళాము. ఇది రిలయన్స్ స్మార్ట్ అంటాం కదా! ఇక్కడ స్మార్ట్ పాయింట్ అంటారంట. అక్కడికొచ్చాము. అక్కడికొచ్చిన తర్వాత మేము మెయిన్‌గా దేనికోసం వచ్చామంటే రైస్ కుక్కర్ కొనడం కోసం. ఇక్కడ రైస్ కుక్కర్ అంటే దొరకదంట. అంటే ఇక్కడ అంతా రోటీలు అవి తింటారు కాబట్టి మన సైడ్ రైస్ కుక్కర్ అంటే చిన్న చిన్న షాపుల్లో ఆల్మోస్ట్ చిన్న ఫర్నిచర్ షాపులు అట్లాంటివి ఏమైనా ఎలక్ట్రికల్ షాపుల్లో దొరుకుద్ది కదా! ఇక్కడ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌లోనే దొరకలేదు. అలాగే ఇంట్లోకి కావాల్సిన చిన్న చిన్నవి విమ్ అలాంటివి కూడా తీసుకున్నాము. ఇంకా వేరే చోట వీమార్ట్‌కెళ్ళాము, విశాల్ మార్ట్ అంటే చాలా చాలా వాటికెళ్ళాము. తర్వాత కనుక్కుంటే దానికి ఏదో చిన్నది ఎలక్ట్రికల్ షాప్ లాంటిది ఉన్నింది. దాంట్లో రైస్ కుక్కర్ కొన్నాము. ఎందుకంటే మేము మా వారు డ్యూటీకెళ్ళేటప్పుడు కరెక్ట్ టైంకి ఉండదు కాబట్టి రైస్ కుక్కర్ కోసమని వెళ్ళాము. తీసుకున్నాము. నెక్స్ట్ మేమంతా తిరిగేసరికి ఆదిక్ పడుకున్నాడు. ఇంకా మేము మా వారు ఉండే దగ్గరలోనే ఒక రెస్టారెంట్‌కి వచ్చాము. 3 అయింది అప్పటికి. ఇంకా రెస్టారెంట్ యాంబియన్స్ మాత్రం సూపర్‌గా ఉంది. దానికి తగ్గట్టే కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే ఉంది. ఇంకా అందరికీ తెలిసిన విషయమేగా, ఏ రెస్టారెంట్‌లో అయినా ఫుడ్ క్వాలిటీ ఉంటే క్వాంటిటీ తక్కువగా ఉంటుంది ఆటోమేటిక్‌గా. అలాగే ఇక్కడ రెస్టారెంట్‌లో యాంబియన్స్ మాత్రం నాకు చాలా నచ్చింది. ప్రతి చోట పెయింటింగ్ లాగా ఉన్నాయి. దేవుడివి కానీ, ఏదైనా బొమ్మలు మనకి ఈ కొండపల్లి బొమ్మలు అట్లా అంటారు కదా! అట్లాంటివి బొమ్మలు ఉన్నాయి. మేము ఇక్కడికి వెళ్ళిన తర్వాత మటన్ బిర్యానీ ఆర్డర్ చేసాము. అలాగే చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా ఆర్డర్ చేసాము. మటన్ ఫ్రైడ్ రైస్ చూడడానికి యాంబియన్స్ వైజ్ బాగుంది. పీస్ కూడా పర్లేదు కానీ మనకు తగ్గట్టు అంత స్పైసీగా అంటూ అయితే ఉండదు. ఫ్రైడ్ రైస్ కూడా అంతే. మేము ఆ రోజంతా తిరిగేసి ఆద్విక్‌కి షార్ట్స్ కొన్నాము. అదే వాడికి ఒక కారు, అలాగే విమ్ కొన్నాము. వాడికి పోలీస్ కార్ అని చాలా ఇష్టము. ఇది ఇంకొక మెగా మార్ట్‌లో కొన్నాము. ఇంకా బట్టలు ఉతకడానికి కంఫర్ట్, వాడికి చాక్లెట్స్, బాల్, మ్యాగీ, సడన్‌గా ఏదైనా టిఫిన్ చేసుకోవడానికి 2 కేజీస్ రైస్ తీసుకున్నాము. పెర్ చాక్లెట్, పార్లేజీ బిస్కెట్స్. మా వాడికి ఎన్ని బిస్కెట్స్ ఉన్నా పార్లేజీయే కనిపించింది. ఎప్పుడో చిన్నప్పుడు తినేవి. బట్టలకి సర్ఫ్ ఎక్సెల్ తీసుకున్నాను. అలాగే నాకు హెడ్ బాత్ చేశాక చిక్కు తీసుకోవడం చాలా కష్టం. నాకు అసలు సరిగా రాదనుకోండి. అది లివాన్ సీరం తీసుకున్నాను. హిమాలయ లిప్ బామ్, రబ్బర్ బ్యాండ్స్, ఫెయిర్ అండ్ లవ్లీ, అలాగే
మనం నేను వచ్చే హడావిడిలో కుంకుమ కూడా తెచ్చుకోలేదు. ఇక్కడ దీన్ని సింధూర్ అంటారంట. ఇది తీసుకున్నాను. ఇది నసం కలర్ అంటాం కదా, డార్క్ రెడ్ ఆ కలర్లో సింధూర్ తీసుకున్నాను. దీనికి ఒక డబ్బా ఇచ్చారు, అలాగే ఒకటి ఇచ్చారు. అదేంటి అనేది కూడా మనకు కనిపిస్తుంది కదా, దాన్ని ఏమంటారో కూడా మనకు తెలీదు. దాంతో పెట్టుకుంటారేమో ఇక్కడి వాళ్ళు, ఇటు సైడ్ వాళ్ళు. నేనైతే మామూలుగా చేత్తోనే పెట్టుకుంటాను. చూడండి, దగ్గర నుంచి చూపిస్తున్నాను. కుంకుమ కూడా చాలా తక్కువ, అది 20 రూపీసో 25 రూపీసో పడింది. అది కూడా చాలా తక్కువ అనిపించింది నాకైతే, ఎంత కొంచెం కుంకుమ అని. బీహార్లో మా మొదటి రోజు ఇలా గడిచింది. మరిన్ని వీడియోలు బీహార్లో మీకోసం అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.